వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్. ఇది మన ద్వారకా నగర్, వైజాగ్ ద్వారకా నగర్ కమర్షియల్ ప్రాజెక్ట్ అండి. G+4 ప్రజెంట్ బ్రిక్ వర్క్, స్ట్రక్చర్ వర్క్ అండ్ బ్రిక్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంటర్నల్ బ్రిక్ వర్క్స్ ఉందన్నమాట. బిసైడ్ వేదాంత్ కాలేజ్, ఐసిఐసి బ్యాంక్ పక్కన, ద్వారకా నగర్ 5th lane. స్ట్రక్చర్ ఫినిషింగ్స్, ఇంత ఫినిషింగ్ వచ్చిన ఈ కాలమ్స్ కూడా మనం మాన్యువల్ మిల్లర్తో మాన్యువల్ మిక్స్ చేసామండి. బట్ కానీ ఆర్ఎంసీలో టైప్ ఫినిషింగ్ వచ్చింది. మన షట్టరింగ్ క్వాలిటీ చూడండి. మన సెంటరింగ్ వర్క్ క్వాలిటీ చూడండి. డైరెక్ట్గా బఫింగ్ చేసుకొని పుట్టి పెయింటింగ్ వేసేసుకోవచ్చు, అలా ఉంటుంది మన వర్కర్స్ తాలూకు వర్క్మెన్షిప్ అనేది. మన సెంటరింగ్ మెటీరియల్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఎక్కడ ఎటువంటి వాయిడ్స్ కానీ టచెస్ కానీ ఏది చేసి ఉండదు. ఎక్కడ ఎటువంటి హనీకమ్స్ కూడా ఉండవు. హైలీ ప్రీమియం క్వాలిటీ అని మెయింటైన్ చేస్తాం మనం. ఈ లైవ్ ప్రాజెక్ట్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఇంకా నిన్న సరదాగా వీడియోస్ యూట్యూబ్లో మనం క్వాలిటీ వర్క్స్ చేస్తుంటాం కదా, ఒక వీడియోస్ పెడదాం, నలుగురికి ఉపయోగపడుతుందేమో వాళ్ళు ఓన్గా వర్క్స్ చేసుకునేటప్పుడు. ప్రాజెక్ట్ వాళ్ళకి ఏమైనా కొన్ని డీటెయిల్స్ అనేది వాళ్ళు ఓన్గా వర్క్ చేసుకునేటప్పుడు ఏమైనా యూజ్ అవుతాయేమో ఒపీనియన్తో మనం వీడియోస్ చేసి ఆ లింక్ అనేది వాట్సాప్లో స్టేటస్ పెట్టగానే పెట్టిన 1 అవర్కే వన్ ఆఫ్ ద మన కాంట్రాక్ట్లో ఉన్న పర్సన్, మేబీ మెటీరియల్ సప్లయర్ అనుకుంటా, ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీవేనా, మీ దగ్గర ఉన్న వీడియోస్ ఏమైనా నార్మల్గా అలా స్టేటస్ పెడుతున్నారా అని చెప్పి పెట్టారు. సో మనం జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ 10 మందికి ఉపయోగపడుతుందని పెడితే ఇలా పెట్టగానే, ఎందుకు ఆల్రెడీ మన ప్రాజెక్ట్స్ లైవ్లోనే ఉన్నాయి కదా, సో వీడియో చేసి లైవ్ పెడదామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. సురేష్ ఏం చేస్తున్నావు? వాటింగ్ చేస్తున్నావా? నిన్న సెలబ్రిటీ చేయడానికి నీకోసం వీడియో తీస్తున్నాను. అంటే ఏంటి, సెలబ్రిటీ అయిపోతావా?